హాయ్! ఇవాళ మనం బీట్రూట్ పచ్చడి చేసుకుందామండి. చాలా సింపుల్‌గా చెప్తాను ఎలా చేసుకోవాలనేది. చాలా టేస్టీగా కూడా ఉంటది. మనం చపాతీలోకి తినొచ్చు, ఇడ్లీలోకి తినొచ్చు, రైస్‌లోకి, దోసల్లోకి కూడా చాలా బావుంటదండి. ఒక 4 రోజులు నిలవ కూడా ఉంటది ఈ పచ్చడి. ఫస్ట్ దీని పైన తొక్క చెక్కేసుకుందాము. ఇలా పీల్ చేసి పెట్టుకున్నాను కదండీ! ఇప్పుడు దీన్ని ముక్కల కింద కట్ చేసుకుందాము. కొంచెం చిన్న చిన్న ముక్కల కిందైనా కట్ చేసుకుందామండి. మన మిక్సీ పట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అన్నీ కట్ చేసేసుకుందాము. బీట్రూట్ అయితే చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి తాలింపు వేసేసుకుందాం పచ్చడికి. ఇలా మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, దాని టేస్ట్ బాగుంటుంది. అలాగే మినప్పప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇవి దోరగా వేయించుకుందాము. ఈ పప్పులు అయితే ఎర్రగా ఏగిపోయినాయండి. దీంట్లోకి నేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకుంటున్నానండి. రెండు కలిపి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. లైట్గా ఒక్క నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది నువ్వులు. స్టవ్ అయితే బంద్ చేసేసుకుందామండి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకుందాము. మళ్ళీ నూనె అయితే తీసుకున్నానండి అదే కడాయిలోకి. మనం బీట్రూట్ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి, ఇలా బీట్రూట్ ముక్కలు అన్నీ వేసుకుని వేపుకోవాలి ఆయిల్లోని. ఒక 80% వేగితే సరిపోతుందండి, బాగా వేగక్కర్లేదు. ఇది సాఫ్ట్గా అయితే సరిపోతుంది. అలాగే దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఈ బీట్రూట్ ముక్కలు అయితే ఒక 60% అయితే వేగినాయండి. ఇంకొక 10 నిమిషాలు అయితే వేగిపోతాయి. దీంట్లోకి నేను ఎల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఇది వేగిపోయిందండి. కొద్దిగా లాస్ట్లో పసుపు వేసుకుంటున్నాను, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. బీట్రూట్ అయితే వేగిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకోవచ్చు. ఇలా ఓ మిక్సీ జార్ అయితే తీసుకున్నానండి. ఇందాక మనం అన్ని పోపులన్నీ వేపుకుని పెట్టుకున్నాం కదా, ఇది మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే చింతపండు గుజ్జు. ఇది ఫస్ట్ మనము మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత బీట్రూట్ చల్లారాక బీట్రూట్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఈ బీట్రూట్ ముక్కలు అయితే చల్లారిపోయినాయండి, మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. మీకు మెత్తగా కావాలంటే మెత్తగా, లేదా పలుగ్గా కావాలంటే పలుగ్గానే మిక్సీ పట్టుకోవచ్చండి. పచ్చడి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఇలా కొంచెం కోర్స్గానే, ఇలా కొద్దిగా కోర్స్గానే మిక్సీ పట్టానండి, కొంచెం కొంచెం ఇలా బీట్రూట్ ముక్కలు ఉండేలాగా. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకుందామండి. ఈ బీట్రూట్ పచ్చడికి తాలింపు పెట్టేసుకుందామండి. నూనె వేసుకున్నాను, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చడిలోకి నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మినప్పప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. ఎర్రగా అయ్యేదాకా వేసుకుందాము. పోపు అయితే ఎగిపోయిందండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి తాలింపులోకి. తాలింపు అయితే ఎగిపోయింది. అలాగే నేను కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నానండి, కొంచెం వేసుకుంటున్నాను.
ఈ వేడికి అది మగ్గిపోతుంది ఇంగువ కూడాని. ఇప్పుడు మనం బీట్రూట్ పచ్చడి చేసుకున్నాం కదండి, మిక్సీ జార్లో వేసుకుంది దీంట్లోకి వేసేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ బీట్రూట్ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.